సూపర్ 6 హామీలను సూపర్ హిట్గా అమలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, అందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేశామని, నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేశామని సీఎం స్పష్టం చేశారు. రెండు జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు, అది అనంతపురం, జైస్వాల్, ఈ రెండు జిల్లాలు ఉన్నాయి. అలాంటి ఉంటే ఈరోజు అందరి నీవా తీసుకొచ్చాం, నగిరి గాలేరు తీసుకొచ్చాం, తెలుగు గంగ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ని అనుసంధానం చేశాం, హెచ్ఎల్సి అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే ఎప్పుడు రాయలు కట్టినటువంటి రిజర్వాయర్లో నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపర్తిలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని, నీళ్లు కనపడేది కాదు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా జల కళ రాయలసీమకు వచ్చిందంటే అది మన దూరదృష్టి. రైతులు కూడా ఇంకా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. అందరం కలుద్దాం. నేను ఒక సవాలుగా తీసుకుంటా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతు నెంబర్ 1 రైతుగా మీసాలు మెలేసే విధంగా తయారు చేసే బాధ్యత నాది. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నట్టు చేతుల పైకెత్తండి. టెక్నాలజీ ప్రభావం అగ్రికల్చర్లో ఏంటో చేసి చూపిస్తా. ఎందుకు వ్యవసాయం, ఎవరు మన పిల్లలు కూడా బయట పోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఇంటి దగ్గరనే వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకొని ఒక 4-5 ఎకరాల్లో పండ్ల తోటలు వేసుకొని డబుల్ ఇన్కమ్ సంపాదించడిగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధన్యవాదాలు.